హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్. ఇకపై ఇంటి వద్దకే వైద్య సేవలంటూ అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రైల్వే ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ అండి. ఇకపై ఇంటి వద్దకే వైద్య సేవలు. భారతీయ రైల్వే శాఖ తన ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు అనేక ప్రయోజనాలను అందిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా రైల్వే ఉద్యోగులకు మరింత సౌకర్యవంతమైన వైద్య సేవలను అందించడానికి రైల్వే శాఖ ఒక వినూత్న ఆలోచనతో ముందుకు వస్తోంది. ఇకపై రైల్వే ఉద్యోగులకు మందులు ఇంటికే డెలివరీ చేసే రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఆన్‌లైన్ ఫార్మసీ సేవలందించే సంస్థల్లో చర్చలు జరుపుతుంది. ఎందుకు ఈ నిర్ణయం అంటే, రైల్వే ఉద్యోగులు నిత్యం ఒత్తిడితో కూడిన పనుల్లో నిమగ్నమై ఉంటారు. ప్రయాణికుల సౌకర్యార్థం అవిశ్రాంతంగా పనిచేసే సిబ్బంది, ఇతరత్రా సమస్యలు వీరికి ఉండకూడదనే ఉద్దేశంతోనే రైల్వే శాఖ ఎప్పటికప్పుడు నూతన సౌకర్యాలను కల్పిస్తోంది. ఈ క్రమంలోనే ఉద్యోగులకు మందుల కోసం ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా ఇంటికే హోమ్ డెలివరీ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. హోమ్ డెలివరీ విధానం. రైల్వే శాఖ తమ నెట్వర్క్ ఆసుపత్రుల నుంచి నేరుగా ఉద్యోగుల ఇళ్లకు మందులందించేందుకు ఆన్‌లైన్ ఫార్మసీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇందుకోసం ఈ మేరకు రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 2025లో టెండర్లను పిలవనుంది. తక్కువ ధరలకు మందులను అందించే సంస్థలకు ఈ టెండర్‌ను కేటాయిస్తారు. ఈ విధానం విజయవంతమైతే దీనిని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు విస్తరించే యోచనలో రైల్వే శాఖ ఉంది. రైల్వే నెట్వర్క్ హాస్పిటల్స్. ప్రస్తుతం భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా 129 ఆసుపత్రులు, 586 ఆరోగ్య కేంద్రాల ద్వారా 1,00,00,000 మందికి లబ్ధిదారులకు వైద్య సేవలను అందిస్తోంది. ఈ సేవలను రైల్వే ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వినియోగించుకుంటున్నారు. టెలిమెడిసిన్ సేవలు. నేషనల్ మెడిసిన్ సర్వీస్. ఈ సంజీవని ద్వారా చికిత్సతో పాటుగా మందులను కూడా ఇంటికే హోమ్ డెలివరీ చేసేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. దీని ద్వారా ఉద్యోగులు తమ ఇళ్ల నుంచే వైద్యులను సంప్రదించవచ్చు. తద్వారా సమయం మరియు డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఇతర సేవలు. ప్రస్తుతం రైల్‌టెల్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా అపాయింట్మెంట్‌కు బుకింగ్, ల్యాబ్ రిపోర్ట్‌లు, ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ నిర్వహణ వంటి సేవలను అందిస్తున్నారు. దీని ద్వారానే మందుల డెలివరీ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. కాగ్ నివేదిక. కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ నివేదిక ప్రకారంగా 2017 నుండి 2022 మధ్య రైల్వే ఆసుపత్రులలో ఆరోగ్య సంరక్షణ కోసం 20,734 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఇందులో మందుల కొనుగోలు వాటా 11%, రైల్వే వార్షిక ఆదాయం మూలధనం వ్యయంలో ఆరోగ్య సంరక్షణ వాటా 1-2% వరకు ఉంది. ఆగస్టులో పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కాగ్ రైల్వే ఆరోగ్య సేవల నిర్వహణలో ఉన్నటువంటి అవకాశాలను, వాటిని మెరుగుపరిచే విధానాలను సూచించింది. ముఖ్యంగా మందుల నాణ్యత, వాటి కొనుగోలు, సమయానికి ల్యాబ్ రిపోర్ట్‌ల డెలివరీ వంటి అంశాలలో ఉన్నటువంటి సమస్యలను ఎత్తి చూపింది. మెరుగైన వైద్య సదుపాయాలు. రైల్వే శాఖ ఈ సమస్యలను అధిగమించి అత్యాధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి అయితే తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. తద్వారా రైల్వే ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలను అందించగలరు. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి వీటి వల్ల ఉపయోగం ఏంటంటే, మందులు హోమ్ డెలివరీ ద్వారా వృద్ధులు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి ఎంతో ఉపశమనం కలుగుతుంది. టెలిమెడిసిన్ ద్వారా డాక్టర్లను సులభంగా సంప్రదించవచ్చు. సహాయం మరియు డబ్బు ఆదా అవుతుంది. ఆరోగ్య సేవలు అందరికీ అందుబాటులోకి వస్తాయి. కొత్త విధానం ద్వారా రైల్వే ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు మెరుగైన వైద్య సేవలను పొందగలరనైతే ఆశిద్దాము.